అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న 3వ తారీఖు మన బాబు గారు కూటమి తరపున ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కొట్టడం జరిగింది. 6,36,000 రూపాయలు ఈ ప్రజల అకౌంట్ లో జమ అవడం జరిగింది. ఎస్టీలకు కూడా 686 గుంపినపల్లి గ్రామంలో 8 మందికి 686 మన అకౌంట్ లో జమ అవడం కూడా జరిగింది. మొన్న 3వ తారీఖున ఈ కొంతమందికి ఏమైనా అకౌంట్ ఫెయిల్యూర్ కానీ కొన్ని కారణాల వల్ల పోయిన 2019లో వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో ఈ అవకతవకలు జరిగినాయి. అందులో కొన్ని ఒక్కొక్క పంచాయతీలు ఒక్కొక్క గ్రామానికి ఇన్ని పేర్లని వాళ్ళు తప్పించేశారు. దాని మీద కూడా నిన్న డైరెక్ట్ గా నిమ్మల రామానాయుడు గారిని మన మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఆయన గారు ఎమ్మటే మేము వెళ్ళడం జరిగింది. ఎమ్మటే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీరు 5:30 కల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి, కలెక్టర్ ఆఫీస్ లో మీరు కలవండి, కలెక్టర్ గారికి నేను చెప్పానన్నారు. మేము ఎమ్మటే ఈయనకి ఇక్కడ జరిగినాయి. మొన్న 2014లో టీడీపీ గవర్నమెంట్ లో 2017లో భూములకి ఏదైతే 10,50,000 అసైన్మెంట్ కి 10,80,000 పట్టా భూములకి ఇక్కడ రైతుల అకౌంట్ లో కూడా జమ అవడం జరిగింది. అదే విధంగా ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో రైతులకి భూములు డబ్బులు పడినాయి. మళ్ళీ 2025లో నిన్న 23వ తారీఖున జనవరి 3వ తారీఖున ఇవాళ అందరికీ ఈ సంక్రాంతి పండగ ముందే వచ్చినంత సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ కుకునూరు వెల్లేరుపాడు ప్రజలు వాళ్ళు మంచి సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా కలెక్టర్ గారు నిన్న వెళ్తే ఒక 2 గంటల సేపు కలెక్టర్ గారు ఆఫీస్లోనే ఉన్నాం. మేము కలెక్టర్ గారికి వివరించాము. ఇట్లా డబ్బులు పడిన వాళ్ళు ఈ విధంగా మేడం గారు అన్నాను కిపాకలది కుకునూరులో కూడా కొన్ని సమస్యలు అడిగాము. ఎమ్మటే ఎస్డీసీ గారికి ఫోన్ చేయగా ఎస్డీసీ గారు ఎమ్మటే రికార్డు పెట్టుకొచ్చారు. మన దగ్గర ఏ నెంబర్లు అయితే డబ్బులు రాలేదు ఆ నెంబర్లో ఆమెగా తెప్పించారు. 2017లో మాకు ఆ ఫైల్ కావాలని అడిగి ఆ ఫైల్ తెప్పించారు. అందులో సేమ్ నెంబర్లు ఉన్నాయి. వీళ్ళందరికీ పార్టీ 1 కంట్రోల్ అందరికీ న్యాయం జరిగింది, అనుమానమే లేదు. ఏదన్నా ఒకళ్ళిద్దరు పేర్లు తప్పుకుంటే నేను బాధ్యత తీసుకొని టీడీపీ తరఫున మండల అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకొని జెన్యూన్ అయితే మీకు న్యాయం చేస్తానని చెప్పేసి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పుకున్నా. ఇది కాకుండా మనకి మొదటి నుంచి కూడా ఈ టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒక బాత్రూమ్ కట్టిన దాఖలా లేదు. కాలేజీలు కట్టిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే. ఇక్కడ కస్తూర్బా స్కూళ్లు, మసీదులు, హాస్పిటళ్లు, రోడ్లు, బస్ స్టాండ్లు ఇంకా రకరకాలుగా చెప్పుకొని పోతే ఎస్టీలకి మన ఇల్లు ఇచ్చిన ఘనత, ఎస్టీలకి ఎస్సీలకు కూడా బిల్డింగ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా 2022లో వైసీపీ ప్రభుత్వంలో గోదావరి వస్తే పట్టించుకున్న నాదులే లేడు. మన ప్రభుత్వం ఇన్ఛార్జి బుర్మసీని గారి ఆధ్వర్యంలో రకరకాలుగా ఇన్ఛార్జీని కోరగా మన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా ఎన్నో రకాలుగా కూరగాయలు ప్రతి పంచాయతీకి 2 టన్నులు కూరగాయలు, 2 టన్నుల బియ్యం, దుప్పట్లు, పళ్ళు, రగ్గులు పంచడం, ఈ గిన్నెల సామాగ్రి కాంచి పంచడం జరిగిన గవర్నమెంట్ అధికారం లేకపోయినా కానీ గవర్నమెంట్ విఫలమైంది. కానీ ప్రతిపక్షమైన మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాట మేరకు ఆయన ఆదేశాల మేరకు బుర్మసీని గారు వచ్చి ఈ 2 మండలాల్లో స్టే చేస్తే ఎక్కడికక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా నిర్వాసితుడికి ఇక్కడ మన 2014లో మన టీడీపీ ప్రభుత్వంలో కట్టిన బిల్డింగులు 2800 ఉన్నాయి కుకునూరులో. అవి ఎస్టీ వాళ్ళకి ఇక్కడ కట్టడం జరిగింది. ఈ మా మండలం వేలేరుపాడు మండలం విలీన మండలం. ఈ విలీన మండలం పోలవరం ప్రాజెక్టు కింద పూర్తిగా కొలాప్స్ అవుతా ఉంది. ముంపుల ప్రాంతం. ఈ ముంపుల ప్రాంతానికి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్వాసుల సమస్యల మీద ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొన్నటి వచ్చిన గోదావరికి మా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి ఈ వరద బాధితుల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ మీకు ఉప్పు వెప్పు వెళ్ళాలి కాదు, మీకు పూర్తిగా నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని తరలించే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు వరద బాధితులను పరామర్శిస్తూ వచ్చి ఆయన చెప్పారు. చెప్పిన విధంగానే ఆయన అసెంబ్లీలో మా పోలవరం నిర్వాసితుల సమస్యలపై గలమెత్తి మాకు ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పి మాకు ఏ రకంగా అయితే మా బాధలు తీరతాయో అవన్నీ కూడా అసెంబ్లీలో
సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మాకు సమస్యల్ని ఈరోజు మాకు ప్యాకేజీ కొట్టి మాకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మాకు ఇంచుమించు 95% ప్యాకేజీ కొట్టేశారు. ఈ గత 5 సంవత్సరాలుగా కూడా గత ప్రభుత్వం అదిగో ప్యాకేజ్ ఇదిగో ప్యాకేజ్ అని అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ గ్రామం అయితే వచ్చాడో ఆ గ్రామం వరకే ప్యాకేజీలు కొంతమంది కొట్టి ఆ గ్రామంలో పర్యటించడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా ఎమ్మెల్యే బాలరాజు గారు కానీ ఎవరి దగ్గరికి కూడా మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోకుండా ఎవరికి అసలు ఈ అమౌంట్ పడుతుంది ఈ 2 సంవత్సరాల్లో కూడా అవ్వదు అనే సంశయంలో ఉన్న సందర్భంలో ఒక్కసారిగా తెల్లారపాటికి అందరి అకౌంట్లోకి R&R ప్యాకేజీ వాటితో పాటు స్ట్రక్చర్ వాల్యూ కూడా పడిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఈ విషయంలో అసలు చెప్పలేనంత ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అసలు పడతాయా లేవా మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా పూర్తవుతుంది అని చెప్తే జనాల్లో కూడా ఆయన మాటల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని 2026 వరకు కూడా అవ్వదంట అనే మేమసలు పడ్డారు. కానీ అవన్నీ తలకిందులో చేస్తూ ఆయన అభిప్రాయం ఏ రకంగా ఉందంటే 2020 కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తాం, పూర్తిగా నిర్వాసితులకి న్యాయం చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తామనే భావంతో ఆ రోజు మాట్లాడారు. ఆయన మాట్లాడిన ప్రకారంగానే ఈరోజు మా అందరికీ కూడా నిర్వాసితులకి పూర్తి ప్యాకేజీ పడింది. అలాగే స్ట్రక్చర్ వాల్యూ కూడా పడింది. కాబట్టి వేలేరుపాడు మండలం తరపున జనసేన పార్టీ తరపున మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే సిరి బాలరాజు గారికి, అలాగే ఈ అన్నిటికీ మూల కారణమైనటువంటి బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు శ్రీనివాస్ అండి, మాది రుద్రకోట విలేజ్. ఈరోజు అందరికీ R&R అందరికీ పడటం వల్ల చాలా ఆనందంగా ఉంది. మాకు చంద్రబాబు నాయుడు గారు వేసినందుకు ఆయనకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము సంవత్సరాల నుంచి ఎన్నో వరదల అనేక ఇబ్బందులు గురయ్యాం. కానీ మమ్మల్ని ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు మాకు చూసినది లేదు. వచ్చి 6 నెలలు కూడా కాకుండానే మా సమస్యలు తెలుసుకొని మా యొక్క ఇబ్బందులన్నీ గుర్తించి మాకు ఇంత త్వరలో ఇస్తారని మేము అనుకోలేదు. వేసినందుకు ఈ గవర్నమెంట్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి నరేంద్ర మోడీ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇబ్బందుల నుంచి ఎప్పుడు పడతామో ఇబ్బందులు ఉన్నందుకు మాకు ఇప్పుడు వేసినందుకు చాలా ఆనందంగా మేము ఉన్నామండి. చాలా ఆనందంతో ఉంది. నరేష్ రుద్రంకోట. చంద్రబాబు నాయుడు గారి పట్టిన ప్యాకేజీ వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. మంచి పని చేశారు. పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అనేసి చేసి 10 ఇళ్ళు కొట్టి 10 ఇళ్ళు కొట్టుకోకుండా అందరిని అన్యాయం చేసింది. చాలా దారుణమైన విషయం అది. చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల 6 నెలల్లో ప్యాకేజీ కొట్టేసింది, అందరికి ఇచ్చేసిండు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా మేము వెళ్ళిపోవాలని కూడా మేము కూడా నిర్ణయించుకుంటున్నాం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.